హలో అందరికీ. ఈరోజు ఈవినింగ్ అయితే మేము స్నాక్స్ చేసుకుందాం అనుకుంటున్నాం. మా ఇంట్లో చాలా అంటే చాలా ఆలుగడ్డలు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు ఆలుతోనే స్నాక్స్ చేసుకుంటున్నాం. ఫస్ట్ దానికోసం మనం ఆలునైతే ఉడకబెట్టుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మొత్తం దాన్ని పిండిలాగా కలపడానికి రావాలి, అంత మెత్తగా ఉడకబెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్లో చిన్నగా ఉల్లిగడ్డల్ని తురమాలి. దాని తర్వాత కొత్తిమీర, కల్యమాకు, చిన్నగా చిన్నగా మిరపకాయలను కూడా కట్ చేయాలి. కట్ చేసేసి ఇట్లా ఒక గిన్నెలో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనకు ఆలుగడ్డలు ఉడుకుతాయి. అవి కట్ చేసే టైంలో ఆలుగడ్డ ఉడికిన తర్వాత ఇట్లా మెత్తగా వాటిని స్మాష్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కట్ చేసిన వాటితోటి మిక్స్ చేయాలి. అలా సాల్ట్ను, చిల్లీ పౌడర్ కూడా వేయాలి. ఉప్పు కారం వేసిన తర్వాత మంచిగా కలపాలి మెత్తగా. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా వస్తాయి మనకు స్నాక్స్. సో మంచిగా కలుపుతూనే ఉండాలి. ఈ కలిపేలోపు ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అది మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇట్లా మంచిగా పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం సోడా వేసుకుంటే సరిపోతుంది. సోడా వేసుకోకపోయినా పర్లేదు, కార్న్ఫ్లోర్ అయినా క్రిస్పీగా వస్తాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మంచిగా అది వేసుకొని కలుపుకోండి మంచిగా మెత్తగా. ఒకవేళ కొంచెం మెత్తగా లేదంటే లైట్గానే వాటర్ వేసుకోండి. మోస్ట్లీ మెత్తగానే ఉంటుంది. లేదు అంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇట్లా మెత్తగా కలపండి. మెత్తగా కలిపిన తర్వాత మీకు అది రౌండ్ లాగా వస్తుందో లేదో చూసుకోండి. ఒకవేళ రౌండ్ లాగా వస్తే ఓకే, లేదు అంటే లేదు. కలుపుతూనే ఉండాలి. అది రౌండ్ బాల్ లాగా, మనం బాల్ లాగా చేస్తే బాల్ లాగా అవుతుందా లేదా చూసుకోవాలి. ఇట్లా పిండి కలపాలి మంచిగా మెత్తగా. మనం ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తాయి. ఏ స్నాక్ అయినా అంతే. అదంతా మనం కలుపుట్లోనే ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో అట్లా చెక్ చేసుకుంటూ ఉండాలి, అది బాల్ లాగా వస్తుందా లేదా అని. ఎందుకంటే మనం బాల్ లాగానే చేయబోతున్నాం ఇప్పుడు స్నాక్స్. ఒకవేళ మీరు నార్మల్ గ్యారెల్లాగా చేసుకుంటా అన్నా ఓకే, మేము బాల్ లాగానే చేస్తున్నాం. తర్వాత ఒక బాండీలో నూనె పెట్టుకొని, నూనె వేడైన తర్వాత ఇట్లా చిన్న చిన్నగా రౌండ్గా చేసుకొని ఆ నూనెలో వేసుకోవడమే. మోస్ట్లీ సింగిల్ పర్సన్ ఉన్నా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని. లేదు మేము కొంచెం కష్టం అవుతుంది అనుకుంటే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని వాళ్ళని రౌండ్స్ లాగా చేయమని డైరెక్ట్ అందులో వేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ అయితే మా మమ్మీ చేస్తుంది, దాని తర్వాత మా చెల్లె హెల్ప్ చేసింది. అట్లా రౌండ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే దాన్ని కలబెట్టొద్దు. కొంచెం బ్రౌన్ కలర్ అయిన తర్వాత కలబెట్టాలి. లేదు అని అంటే అది ఇచ్చుకపోతుంది. సో కొంచెం టైం తీసుకొని అవి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత కలపండి అటు ఇటు. అంతే, అట్లా కలుపుతూనే ఉండాలి మంచిగా బాగా క్రిస్పీ అయ్యేదాకా. కలిపిన తర్వాత మనం ఇటు ఇవి కలుపుతా అంటే ఇంకోళ్ళ హెల్ప్తోనే రౌండ్స్ చేసుకోవచ్చు. మీరు ఇట్లా బాల్స్ లాగా వేసుకున్నా బాగానే ఉంటుంది, గ్యారెల్ లాగా వేసుకున్నా బాగుంటుంది. మోస్ట్లీ బాల్స్ లాగా అయితే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అంతే. బాల్స్ లాగా అయితే క్రిస్పీగా కూడా ఉంటుంది. మనం గ్యారెల్ లాగా వేస్తే కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట. సో ఇంతేనండి, ఇది 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. మేము కూడా ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాం, ట్రై చేస్తాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా ట్రై చేయండి. స్నాక్స్ బాగుంటే మాకు ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ స్నాక్స్ చేద్దాము కమెంట్లో చెప్పండి మాకు. అంతేనండి, ఇట్లా హెల్ప్ చేసుకుంటే మన ఈవినింగ్ సరదాగా అయిపోతుంది. మంచిగా స్నాక్స్ కూడా అయిపోతాయి. మా చెల్లి అయితే హెల్ప్ చేసింది. అవి ఫస్ట్ వేడెక్కిన తర్వాత ఇట్లా సైడ్ తీసి పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వేస్తుంది మమ్మీ. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వాటిని వేయించుతూనే ఉండాలి. లేదంటే పిండి పిండే ఉంటుంది లోపలంతా. చూసుకుంటూ ఉండండి మధ్యలో అది పిండి ఉంటుందా లేదంటే లోపల ఉడుకుతుందా లేదో కూడా చూసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము చాలాసార్లు ట్రై చేసినాం. మోస్ట్లీ రెయినీ సీజన్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు రెయినీ లేదు కానీ అయినా ఇప్పుడు తినబుద్ధి అయింది కాబట్టి మేము అట్లా చేసుకుంటున్నాం. అంతేనండి, చూడండి ఎంత బాగున్నాయో. గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి వేసుకుందంటే మీకు ఈజీ ప్రాసెసే. చూడడానికి కష్టంగా ఉంటుంది కానీ చేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ ఐటెంని అయితే ట్రై చేయండి కంపల్సరీ. ఒక సబ్స్క్రైబ్ ఇచ్చి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.